శ్రీకాకుళం జిల్లా రాజకీయ ముఖచిత్రంలో ఇప్పుడు మూలాపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు అంశం పెను సంచలనంగా మారింది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన ఈ నౌకాయానం చుట్టూ ఇప్పుడు క్రెడిట్ రాజకీయం ముదిరిపోయాయి. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతో కలిసి మూలాపేట పర్యటనను సిద్ధమవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పనులు దాదాపు పూర్తి కావస్తున్న తరుణంలో ఈ ప్రాజెక్టుకు తమ హయాంలోనే రూపుదిద్దుకుందని ప్రజలకు వివరించడం ద్వారా అటు కూటమి ప్రభుత్వానికి ఇటు అధికార పక్షానికి సవాల్ విసిరేందుకు జగన్ వ్యూహం రచించినట్లు కనిపిస్తుంది. నిజానికి ఈ పోర్టుకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే శంకుస్థాపన జరగడమే కాకుండా రికార్డు స్థాయిలో నిధులు కేటాయించిన పనులు పరుగులు పెట్టించారు. ఇప్పుడు ఆ విజయగాథను ప్రస్తుత ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం కేవలం పరిశీలన మాత్రమే కాదు, అధికార పక్షం చేస్తున్న క్రెడిట్ చోరీని అడ్డుకోవడమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల జాబితాను పట్టుకుని నేరుగా క్షేత్రస్థాయిలో వెళ్లడం ద్వారా జనాల్లో తన సందేహాలను పటాపంచలు చేయాలని చూస్తున్నారు. ప్రత్యేకించి నౌపాడ ఉప్పు భూములు బదలాయింపు మరియు మౌఖిక సదుపాయాల కల్పనలో తాము పడిన కష్టాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించడం, అడ్డంకులు సృష్టించడం వంటి పరిణామాలు ఉద్రిక్తతను దారితీస్తున్నాయి. జగన్ రాకను అడ్డుకోవడం అంటే జిల్లా అభివృద్ధిపై వైసీపీకి ఉన్న చిత్తశుద్ధిని అడ్డుకోవడమేనని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇది కేవలం ఒక పార్టీ క్రెడిట్ కోసం చేస్తున్న పోరాటం మాత్రమే కాదు, శ్రీకాకుళం జిల్లా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని వారు వాదిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా మూలాపేట పోర్టు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుంది. కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడంలో తామే కీలకంగా వ్యవహరించామని, మిగిలిన పనులను మాత్రమే తామే పూర్తి చేస్తున్నామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన అధికార పార్టీకి మింగుడు పట్టడం లేదు. పనులు తుది దశకు చేరుకున్న వేళ క్రెడిట్ కొట్టేయడానికే జగన్ వస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే జగన్ హయాంలోనే ఈ పోర్టు గట్టి పునాదులు పడ్డాయన్నది కాదనలేని వాస్తవం. 70% పైగా పనులు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తి కాగా మిగిలిన పనులను పూర్తి చేసి తామే చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదమని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ రాజకీయ యుద్ధం మధ్య మూలాపేట పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. జగన్ పర్యటనకు సంబంధించి వైసీపీ నేతలు చేసిన ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయినప్పటికీ వెనక్కి తగ్గకూడదని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తన పర్యటన ద్వారా అటు కార్యకర్తల ఉత్సాహం నింపడమే కాకుండా ఇటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ఆయన ప్రధాన లక్ష్యం. అభివృద్ధికి తామే కేర్ ఆఫ్ అడ్రస్ అని నిరూపించుకునేందుకు ఈ పోర్టు పర్యటనను ఒక వేదికగా మలుచుకుంటున్నారు. మొత్తానికి మూలాపేట పోర్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేవలం ఒక నౌకాశ్రయం మాత్రమే కాదు, అది రెండు ప్రధాన పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు చిహ్నంగా మారింది. ఈ క్రెడిట్ వార్ చివరకు ఎటువైపు మలుపులు తిరుగుతుందో చూడాలి. ఈ గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణంలో భాగస్వాములయ్యే అందరికన్నా జగన్ తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్ళి నిజాలను వెల్లడిస్తుండడంతో కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. జగన్ నేరుగా పర్యటనకు రావడం ద్వారా ఈ క్రెడిట్ చోరీ ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టగలరనే అభిమానులు ఆశిస్తున్నారు.